నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత శరవేగంగా అడుగులు వేస్తున్నారు, పాలనలో ముందుకు వెళ్తున్నారు. మన ఆంధ్రప్రదేశ్లో 2 శాసన మండలి పదవులు ఖాళీ అయ్యాయి. మరి ఈ పోస్టులకి ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ నుండి ఒకరు, జనసేన పార్టీ నుండి ఒకరు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఆలోచించుకుని ఏకాభిప్రాయానికి వచ్చి ఇద్దరి శాసన మండలి సభ్యులుగా ఎవరు ఉండాలి, ఎవరిని ప్రతిపాదించాలనేది ఇద్దరు అధినేతలు నిర్ణయం తీసుకుని ఇద్దరు పేర్లు ప్రకటించారు. ఈరోజు నామినేషన్లు దాఖలు చేశారు. సి రామచంద్రయ్య గారు కడప జిల్లా తెలుగుదేశం పార్టీలో 83లో తెలుగుదేశం పార్టీ స్థాపించిన నాటి నుండి ఆ పార్టీలో ఉన్నారు. అదేవిధంగా చార్టర్డ్ అకౌంటెంట్గా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. తర్వాత తెలుగుదేశం పార్టీ కడప ఎమ్మెల్యేగా పోటీ చేశారు, గెలిచారు. ఆ తర్వాత రాజకీయాల్లో ఒక మేధావిగా తెలుగుదేశం పార్టీ 95లో కానీ అదే 99లో కానీ తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారితో పాటు ప్రయాణం చేసి ఒక రాజకీయ విశ్లేషకుడిగా, ఒక రాజకీయ మేధావిగా ఉన్నారు శ్రీ రామచంద్రయ్య గారు. మరి కొద్ది రోజులు ప్రజారాజ్యంలో ఉన్నారు. 2009లో మళ్ళా కాంగ్రెస్లో విలీనం అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీతో ప్రయాణం చేశారు. ఆ తర్వాత వైసీపీలో జాయిన్ అయ్యారు, ఎమ్మెల్సీ అయ్యారు. మళ్ళీ టీడీపీలో జాయిన్ అయ్యారు, ఎమ్మెల్సీగా రిజైన్ చేశారు. అంటే రిజైన్ చేయడం అనార్హత వేడి పడింది వైఎస్ఆర్సీపీ నుండి. మరి అపారమైన అనుభవం, తెలుగుదేశం పార్టీలో కొన్ని ఏళ్లుగా ఆ పార్టీలో కొనసాగిన సి రామచంద్రయ్య గారికి చంద్రబాబు నాయుడు గారు సముచితమైన స్థానం కల్పించారు. తొలినాళ్ళలో టీడీపీలో ఉన్న, మధ్యలో పార్టీలు మారినా మళ్ళా టీడీపీలోకి అడుగుపెట్టి టీడీపీలోనే ప్రయాణం చేస్తున్న రామచంద్ర గారికి ఎమ్మెల్సీగా అవకాశాన్ని కల్పించారు. అదేవిధంగా జనసేన పార్టీ నుండి మరి పిడుగు హరిప్రసాద్ గారు. ఆ హరిప్రసాద్ గారు కూడా ఏలూరుకు చెందిన సీనియర్ జర్నలిస్ట్ అతను. మరి ఆ పవన్ కళ్యాణ్ గారికి రాజకీయ పొలిటికల్ కార్యదర్శిగా పొలిటికల్ అఫైర్స్ చూస్తూ అన్నిటికీ తానే పనిచేసిన హరిప్రసాద్ గారికి పవన్ కళ్యాణ్ గారు చాలా కృతజ్ఞతతో, ఎందుకంటే ఒక సీనియర్ జర్నలిస్ట్ మరి జనసేన పార్టీ పెట్టిన నాటి నుండి నేటి వరకు పవన్ కళ్యాణ్ గారితోనే ప్రయాణం చేశారు. మరి రాజకీయ పరంగా కానీ అటు మీడియా పరంగా కానీ పవన్ కళ్యాణ్ గారితో అడుగులో అడుగు వేస్తూ అనేక రకాలుగా సలహాలు, సూచనలు ఒక సీనియర్ జర్నలిస్ట్గా అనేక మీడియా వ్యవస్థల్లో పనిచేశారు. ఈనాడు కానీ, ఈటీవీ కానీ, మా టీవీ కానీ ఇలా రకరకాల ఛానల్స్లో వివిధ సివిఆర్ ఛానల్లో కూడా పనిచేశారు పిడుగు హరిప్రసాద్ గారు. ఏలూరు చెందిన జర్నలిస్ట్ ఆయన. మరి ఈవేళ అనూహ్యంగా ఎమ్మెల్సీగా అభ్యర్థిగా రంగంలో దిగారు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన్ని ఎంపిక చేశారు. మరి ఇదొక కీలక పరిణామం. మెగాస్టార్ చిరంజీవి గారు 2009లో ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు ఈనాడులో పనిచేసిన ఒక సీనియర్ జర్నలిస్ట్ కురసాల కన్నబాబు గారు. మరి కన్నబాబు గారు కూడా ఇలాగే అప్పుడు ప్రజారాజ్యం పెట్టినప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారికి పొలిటికల్ సెక్రటరీగా, అంటే పొలిటికల్ అఫైర్స్, ఒక సీనియర్ జర్నలిస్ట్గా పొలిటికల్ అఫైర్స్ చేశారు, చూశారు. చిరంజీవి గారికి రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ ఏం మాట్లాడాలి, ఎక్కడ ఏం చేయాలి ఇవన్నీ స్క్రిప్ట్లు ఇచ్చి మీడియా పరంగా అనేక రకాలుగా సలహాలు, సూచనలు ఇచ్చి మరి ఆనాడు 2009లోనే మెగాస్టార్ చిరంజీవి గారు కురసాల కన్నబాబు గారికి కాకినాడ రూరల్ టికెట్ని ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించారు. ప్రజారాజ్యం తరఫున గెలిచారు అప్పుడు కురసాల కన్నబాబు గారు. అప్పుడు మరి గెలిచిన తర్వాత మళ్ళీ కాంగ్రెస్లో విలీనమైనప్పుడు కాంగ్రెస్ పార్టీలో చిరంజీవి గారితో పాటు గెలిచిన 18 మంది ఎమ్మెల్యేల్లో కురసాల కన్నబాబు గారు ఒక సీనియర్ జర్నలిస్ట్, ఒక అడ్వైజరు మెగాస్టార్ చిరంజీవి గారికి 2009లో. మరి తర్వాత ఎమ్మెల్యే అయ్యారు. 18 మంది ఎమ్మెల్యేలందరూ కూడా కాంగ్రెస్లో విలీనమైనప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వీళ్ళంతా కాంగ్రెస్లో విలీనం అయ్యారు. కాంగ్రెస్లో ఎమ్మెల్యేలుగా పూర్తి కాలం పనిచేశారు. మెగాస్టార్ చిరంజీవి గారు వారి యొక్క మీడియా అడ్వైజరు లేదా మీడియా సలహాదారుడు, సీనియర్ జర్నలిస్టు, పొలిటికల్ అఫైర్స్ చూసే కురసాల కన్నబాబు గారు. అలాగే వారి తమ్ముడు మెగాస్టార్ చిరంజీవి గారి తమ్ముడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. మరి ఆయన కూడా ఒక సీనియర్ జర్నలిస్ట్ని, అది కూడా ఏలూరు చెందిన పిడుగు హరిప్రసాద్ గారిని మరి ఆయనకి అడ్వైజర్గా పొలిటికల్ సూచనలు చేస్తూ మీడియా పరంగా ఎక్కడెక్కడ ఎలాంటి స్పీచెస్ ఇవ్వాలి, ఏ స్పీచెస్ ఇస్తే ప్రజలకి దగ్గర అవడానికి అవకాశం ఉంటుంది, ఏమేమి పాయింట్స్, జనసేన ఎజెండా ఏంటి, ఇవన్నీ కూడా చెప్పడానికి
మరి పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక సీనియర్ జర్నలిస్ట్ని, అది కూడా ఏలూరు చెందిన పిడుగు హరిప్రసాద్ గారిని నియమించుకున్నారు. గత 10 yearsగా హరిప్రసాద్ గారు పవన్ కళ్యాణ్ గారితో అడుగు వేస్తూ వెళ్తున్నారు. మరి మెగాస్టార్ చిరంజీవి గారు ఒక సీనియర్ జర్నలిస్ట్ని ఎమ్మెల్యేని చేశారు. ఆ తర్వాత ఒక మంత్రి అయ్యాడు. అంటే చిరంజీవి గారు రాజకీయాల్లో తీసుకొచ్చిన సీనియర్ జర్నలిస్ట్ కురసాల కన్నబాబు గారు ఎమ్మెల్యే అయ్యాడు, మంత్రి అయ్యారు. అలా విధంగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు తీసుకొచ్చిన పిడుగు హరిప్రసాద్ గారు ఇప్పుడు డైరెక్ట్గా ఎమ్మెల్సీ అయ్యారు. అంటే దాదాపు ఏకగ్రీవం, ఎందుకంటే మెజారిటీ ఎమ్మెల్యే సీట్లు 164 సీట్లు ఉన్నాయి కూటమికి. కాబట్టి ఇంకా అపోజిషన్ అంటే ఎవరిది కాబట్టి వాళ్ళు నామినేషన్ వేయటం విత్డ్రా రేపటితో లాస్ట్ అయితే ఏకగ్రీవంగా ఇద్దరు సి రామచంద్రయ్య గారు అదేవిధంగా పిడుగు హరిప్రసాద్ గారు ఎమ్మెల్సీలుగా ఏకగ్రీవంగా ఎన్నికైనట్టుగానే భావించాలి. అధికార ప్రకటన మాత్రమే రావాల్సి ఉంది. మరి ఇతర అన్నదమ్ములు కూడా జర్నలిస్టులనే కీలకంగా వారికి అడ్వైజర్స్గా తీసుకున్నారు. వారి అడ్వైజర్స్తోనే వారు ముందుకేసి అడుగులు వేశారు. మరి ఇద్దరు సీనియర్ జర్నలిస్టులు మరి మెగాస్టార్ బ్రదర్స్, మెగాస్టార్ చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా జర్నలిస్టులు నమ్ముకున్నారు. జర్నలిస్టులతోనే రాజకీయ పరంగా వారికి ఉన్న అనుభవాన్ని వాడుకున్నారు. ఈవేళ ఇద్దరు అన్నదమ్ములు అంటే మెగాస్టార్ చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా ఇద్దరు జర్నలిస్టులకి సముచితమైన స్థానం కల్పించారు. మీడియా పట్ల వారికున్న లేకపోతే జర్నలిస్టుల మీద వారికున్న అపారమైన నమ్మకం, విశ్వాసం, అంచెలంచెల విశ్వాసం. ఎందుకంటే ఒక సమాజాన్ని పూర్తిగా క్షుణ్ణంగా అధ్యయనం చేసిన జర్నలిస్టులుగా ఉంటే రాజకీయ పరంగా సలహాలు ఇచ్చి ఏ ప్రాంతంలో ఎక్కడ ఎలా మాట్లాడాలి, ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ బట్టి ఏ సబ్జెక్టు మాట అని చెప్పి ఎప్పటికప్పుడు స్క్రిప్ట్లు ఇవ్వడం ఒక సీనియర్ జర్నలిస్టులకే సాధ్యపడుతుంది. మరి అలాంటి జర్నలిస్టులకి మరి మెగా బ్రదర్స్ చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా సముచిత స్థానం ఇచ్చి మెగాస్టార్ గారు ఎమ్మెల్యే కన్నబాబు గారిని ఎమ్మెల్యే చేసిన మంత్రిని చేశారు పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు సీనియర్ జర్నలిస్ట్ని పిడుగు హరిప్రసాద్ గారిని ఏకంగా ఎమ్మెల్సీని చేశారు. భవిష్యత్తులో ఎమ్మెల్సీ అయ్యాడు, ఇప్పుడు ఎమ్మెల్సీ అయ్యాడు కాబట్టి భవిష్యత్తులో మంత్రి కాకూడదు అంటానికి లేదు, మంత్రి కూడా అయ్యే ఛాన్సెస్ ఉంది. ఎందుకంటే ఇవాళ ఈ గవర్నమెంట్లో, కూటమి గవర్నమెంట్లో 5 సంవత్సరాల్లో పవన్ కళ్యాణ్ గారు చేసిందే చట్టం, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు చెప్పిందే శాసనం, ఆయన చెప్పిన సలహాలు చంద్రబాబు నాయుడు గారు తప్పనిసరిగా పనిలో తీసుకుంటారు. అలాంటి పరిస్థితుల్లో పిడుగు హరిప్రసాద్ గారు ఎమ్మెల్సీ అయ్యారు కాబట్టి ఖచ్చితంగా రేపు భవిష్యత్తులో మంత్రి అయ్యే అవకాశం, గ్యారంటీగా ఉండే అవకాశం తప్పనిసరిగా ఉంటుందని ఒక అంచనా. కాబట్టి ఒక జర్నలిస్టుల పట్ల ఒక కృతజ్ఞతా భావం, జర్నలిస్టుల పట్ల ఒక మంచి నమ్మకం పెట్టుకున్న ఆనాడు మెగాస్టార్ చిరంజీవి గారికి, ప్రస్తుతం పవన్ కళ్యాణ్ గారికి కూడా ఎంటీవీ తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే జర్నలిస్టులు ఉంటే రాజకీయ మనుగడ, రాజకీయ నాయకులకి సూచనలు సలహాలు ఇచ్చి వారిని రాజకీయ పరంగా అన్ని రకాలుగా ఒక ఉన్నతశాలి పెట్టాలంటే అది ఒక జర్నలిస్టులకి సాధ్యం అనేది చిరంజీవి గారును పవన్ కళ్యాణ్ గారు నిరూపించుకోగలిగారు. ఇవాళ జర్నలిస్టులతోనే వారి అడ్వైజర్స్ వారి సలహాల మేరకు వాళ్ళ రాజకీయాల్లో రాణించగలుగుతున్నారనేది ఒక సందర్భం. కాబట్టి వాళ్ళ నమ్మిన జర్నలిస్టుల కోసం దగ్గర తీసిన జర్నలిస్టులకి వారికి కూడా పదవి బాధ్యతలు అప్పచెప్పడం లేకపోతే ఎమ్మెల్సీని చేయడం చేశారంటే ఇది ఖచ్చితంగా మీడియా రంగానికి ఒక శుభ పరిణామంగా భావించాలి. ఈ నేపథ్యంలోనే మరి పవన్ కళ్యాణ్ గారు కూడా ఎంటీవీ తరఫున మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాం. ఖచ్చితంగా జర్నలిస్టుల పట్ల మీకున్న చిత్తశుద్ధికి మీకు శాల్యూట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫైర్, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్, నరసింహారావుపేట, ఏలూరు. మీ ఏలూరు
మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ లో జూలై 3వ తేదీ నుండి ప్రారంభం. రెట్టింపు డిస్కౌంట్స్, రెట్టింపు ఆనందాలతో ఆడి 2 షాపింగ్ సంబరాలు. అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 55% డిస్కౌంట్. 1+1 మరియు 1+2 ఆఫర్స్. 3,000 రూపాయలకే 2 గాంధర్వ పట్టు సారీస్, 3,500 రూపాయలకే 2 అవధి పట్టు సారీస్, 333 రూపాయలకే రిచ్ లుక్ సారీ, 800 రూపాయలకే 2 లెనిన్ డిజిటల్ ప్రింట్ సారీస్, 1,600 రూపాయలకే 2 బర్బరీ సిల్క్ సారీస్, 799 రూపాయలకే 2 డ్రెస్ మెటీరియల్స్, 899 రూపాయలకే 2 స్ట్రైట్ కట్ చుడిదార్స్, 599 రూపాయలకే 2 బాయ్స్ జీన్స్, 349 రూపాయలకే 2 బాయ్స్ టీ షర్ట్స్, 599 రూపాయలకే 2 గర్ల్స్ ఫ్యాన్సీ ఫ్రాక్స్, 799 రూపాయలకే 2 గర్ల్స్ వెస్ట్రన్ వేర్, 999 రూపాయలకే 3 మెన్స్ షర్ట్స్, 999 రూపాయలకే 3 మెన్స్ జీన్స్, 999 రూపాయలకే 3 ఆమ్స్టర్ టీ షర్ట్స్. ఇచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం.